అండి, వెల్కమ్ బ్యాక్ టు దుర్గా కృష్ణ ఛానల్. ఈరోజు నేను వంకాయతో సైడ్ డిష్ చేయబోతున్నానండి. అది ఏ విధంగా అంటే, ముందుగా వంకాయలు తీసుకున్నానండి, శుభ్రంగా కడిగి ఇదిగోనండి ఈ విధంగా కట్ చేసుకున్నాను. గుత్తి వంకాయలాగా ఈ విధంగా కట్ చేసుకున్నానండి. గుత్తి వంకాయ అంటే 4 ముక్కలుగానే చీరుతాం, కానీ ఇది సన్నగా ఎన్ని ముక్కలైతే అన్ని ముక్కలు ఇలా చీరుకోవాలండి. అలాగే ఒక 3 స్పూన్లు శనగపిండి, 2 స్పూన్లు కార్న్ఫ్లోర్, కొద్దిగా కారం అంటే కూర కారం, మసాలా కారం అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా సాల్ట్ తీసుకున్నాను. అలాగే బ్రెడ్ పౌడర్ అండి. ఇది ముందుగా వీటినన్నింటినీ కలిపేసుకోవాలండి. ఇదిగోనండి ముందుగా వేసిన పౌడర్స్, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని తర్వాత సరిపడి నీళ్లు వేసుకుని ఇలా పేస్ట్లా కలుపుకోవాలండి. ఇదిగోనండి ఇలా ఈ విధంగా ఉండాలి పిండి. ఇప్పుడు కట్ చేసి ఉంచుకున్న వంకాయని తీసుకుని గట్టిగా వాటర్ మొత్తం పోయేలా గట్టిగా పిండుకోవాలండి. ఇలా పిండుకున్న తర్వాత ఈ కలిపిన పిండి మొత్తం ముక్కల మధ్యలో ఈ విధంగా అంటుకునే విధంగా బాగా స్టఫ్ చేయాలండి. ఇలా మధ్యలోకి వెళ్ళాలి. ఇదిగోనండి చూసారా, ఇలా మధ్యలోకి కూడా వెళ్ళే విధంగా స్టఫింగ్ చేసుకుని బ్రెడ్ పౌడర్ ఉంది కదండి, అందులో ఒకసారి ఇలా డిప్ చేసుకోవాలి. ఇదిగోనండి ఈ విధంగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. నేను ఆల్రెడీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి ఆయిల్ సరిపడినంత వేసుకున్నానండి. ఆయిల్ ఆల్రెడీ హీట్ అయింది. ఇప్పుడు అందులో డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ వంకాయల్ని. ఈ వంకాయ అనేది మొత్తం అన్ని వైపులా కాలే విధంగా అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇదిగోనండి మొత్తం అన్ని వైపులా వేగిపోయింది. చూసారా, భలే ఉంది కదండి, చూస్తూనే నోరు ఊరిపోతుంది. ఇదే విధంగా మిగతా అన్ని వంకాయల్ని కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇదిగోనండి వంకాయతో సైడ్ డిష్ చేశానండి. టేస్ట్ అయితే చాలా 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 బాగుంటుందండి. మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి, మీ అందరికీ కూడా బాగా నచ్చుతుందండి. ఇది రసం, సాంబారు, పప్పుచారు ఎందులోనే సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. అంతేకాకుండా ఉత్తిగా అన్నంలో ఈ వంకాయ ముక్కను పెట్టుకుని కూడా తినడానికి చాలా టేస్ట్గా ఉంటుందండి. మీ అందరికీ కూడా తప్పకుండా నచ్చుతుందండి. ఇదిగోనండి నేను ఇలా సన్నగా ఉన్న వంకాయలు తీసుకున్నాను. నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇది పైన క్రిస్పీగా, లోపల కొంచెం లైట్గా మెత్తగా ఉంటుందండి. పైన అయితే చాలా క్రిస్పీగా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారండి. ఓకేనండి? ఓకే, నా వీడియో మీ అందరికీ నచ్చింది కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి.